ఎగ్జామ్ అడ్వాన్స్డ్ పేపర్ ఎలా రాశారు మెసేజ్ చేయండి. మార్నింగ్ నేను పెట్టిందంతా కూడా చూసుకుంటున్నారండి. అమ్మా ఈ లింక్ రావట్లేదు ఏంటి అని అనుకుంటున్నాను. లాని ఇది మళ్ళీ జూమ్ మీద రావట్లేదు ఏంటి వెరైటీగా జూమ్ రావట్లేదు ఏంటి ఇది వచ్చింది కదా. వస్తుందా? రైట్ హేమంత్ 80 అన్నా. వెరీ గుడ్ హేమంత్. ఇది మీటింగ్ ఐడి ఎక్కడ జాయిన్ ఒక్క నిమిషం. పీడిఎఫ్ నాట్ ఒక్క నిమిషం ఆగనన్న. ఒక్క నిమిషం. మీటింగ్ ఐడి కూడా వచ్చేస్తుందా? అన్న పాస్వర్డ్ ఏంటి దీనికి? పాస్వర్డ్ కూడా కొట్టాలా? సెవెన్ 704 ఇది ఓపెన్ అవ్వాలా? అందుకని ఓపెన్ అయింది. అయింది రైట్. మిగిలిన వాళ్ళు మార్క్స్ పెట్టినమ్మా. రైట్. నాకు పేపర్ డిస్కషన్, అడ్వాన్స్డ్ పేపర్ డిస్కషన్ అనేది లాస్ట్ 50 minutes డిస్కస్ చేద్దామండి. నాకు 6:30 ఆ ప్రాంతంలో 6:20కి ఒకసారి గుర్తు చేయండి.
ఈలోపు టాంజెంట్ అండ్ నార్మల్ రిలేటెడ్ గా ఉన్న సమ్స్ కొన్ని డిస్కస్ చేసి అడ్వాన్స్డ్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. చూడన్నా ఫస్ట్ కండిషన్, ఈ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో మనకి ఈ సింగేజ్ మెటీరియల్ లో కూడా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో ఏమేమి ఉంటాయంటే టాంజెంట్ అండ్ నార్మల్ ఒకటి ఉంటుందండి, తర్వాత రేట్ చేంజ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీన్ వాల్యూ థీరమ్స్ ఉంటాయి. రోల్స్ మీన్ వాల్యూ థీరం, లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం, రోల్స్ మీన్ వాల్యూ థీరం ఉంటుంది. అంటే మనం ఈ రోజు టాంజెంట్ అండ్ నార్మల్ కంప్లీట్ చేసుకుంటే ఈ రేట్ చేంజ్ మీన్ వాల్యూ థీరం అనేది వెడ్నెస్డే చేస్తాం. రేపు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ మాక్సిమా మినిమా మోనోటోనిసిటీ ఉంటుంది, అది చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see. సో టాంజెంట్ అండ్ నార్మల్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి, టాంజెంట్ అండ్ నార్మల్, పేజ్ నంబర్ 28, చాప్టర్ నెంబర్ 28. Chapter number 28. The angle made by the curve. The angle made by the curve x is equal to a into 1 plus t plus sin t, t plus sin t into sin t into cos t, and y is equal to, question కూడా మీరు parallel గా చూస్తా ఉండండి, a into 1 plus sin t whole square, sin t whole square అయితే టాంజెంట్ విత్ ద x యాక్సిస్ అంటున్నాడండి. యాంగిల్ ఆఫ్ టాంజెంట్ విత్ x యాక్సిస్ అంటున్నాడండి, విత్ x యాక్సిస్. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ టాంజెంట్ అంటే ఇది ఒక కర్వ్ అన్నమాట. x ఒక పాయింట్, y ఒక పాయింట్, అంటే ఇది ఒక కర్వ్. ఈ కర్వ్ కి టాంజెంట్ అంటే అర్థం ఏంటి, నిజానికి టాంజెంట్ అంటే dy by dx. అంటే dy by dx ఎట్లా వస్తుంది, y అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది, x అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది. అంటే dy by dx ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే dy by dt by dx by dt. కానీ మీరు dy by dt ఫైండ్ అవుట్ చేయగలరు కదా, dx by dt కూడా ఫైండ్ అవుట్ చేయగలరు కదా. సో ఎప్పుడైతే మనకి tan theta వచ్చేసిందో, టాంజెంట్ అంటేనే దాని అర్థం స్లోప్. స్లోప్ అంటే దాని మీనింగ్ ఏంటి, tan theta. అంటే దిస్ ఈజ్ m. theta అంటే ఏంటి, యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ కదా. ఏదైనా లైన్ కి స్లోప్ m అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ కదా ఇంక్లినేషన్ అంటే. అంటే ఈ tan theta ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. అంటే ఏం చేస్తే సరిపోతుందండి, మనం అక్కడ dy by dt కట్టాలి, dx by dt కట్టాలి. సో డెరివేటివ్ dy by dx వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు tan theta వస్తుంది. tan theta అంటే స్లోప్, ఇక్కడ theta కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంక్లినేషన్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ అన్నాడు. అంటే x యాక్సిస్ తో చేసే ఇంక్లినేషన్ అంటే మనం theta క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. అంటే అది స్లోప్ లో tan నోటేషన్ లో రాసుకొని లోపల బ్రాకెట్ ఎంత అయితే ఉంటుందో అదనమాట. ఓకేనండి, అది చేయగలరు కదా, అది ప్రాసెస్ అది సింపులే కాబట్టి లెట్ us సెకండ్. ఓకేనండి, అట్లాగే y యాక్సిస్ అన్నాడు అనుకోండి ప్లస్ 90 degrees అంతే. ఓకే, ఇంక్లినేషన్ ఏమవుతుందండి 90 degrees. ద నెక్స్ట్ వన్ అండి, ఇప్పుడు ఇదే లైన్ అనేది y యాక్సిస్ తో అన్నాడు అనుకోండి, y యాక్సిస్ తో అన్నప్పుడు ఏమవుతుందండి, ఇది తీటా కదా, ఇది ఇంక్లినేషన్ అప్పుడు y యాక్సిస్ తో తీటా అన్నప్పుడు ఇది 90 degrees కాబట్టి ఇది ఎంత అవుతుందండి, 90 ప్లస్ తీటా. నెక్స్ట్ అండి, ఇక థర్డ్ వన్ చూడండి అమ్మా. m is the slope of the tangent of the curve అంటున్నాడండి. m is the slope of tangent of the curve, y e power y is equal to 1 plus x square అంటున్నాడండి. అంటే టాంజెంట్ ఆఫ్ ద స్లోప్ ఆఫ్ ద కర్వ్ అని అడుగుతున్నాడు. అంటే e power y is equal to 1 plus x square అంటే e power y into dy by dx is equal to 2x. అంతే కదండి. అంటే dy by dx is equal to 2x by
ఈ పవర్ y అంటే మన అర్థం ఏంటి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమన్నాడు అంటే m ఈజ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్ దెన్ అంటున్నాడు. ఇది ఏంటి గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 అంటే మనకి ఆల్వేస్ ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2x కదా. సో దేర్ ఫోర్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి లెస్ దాన్ 1 అంటే m లెస్ దాన్ 1 అవుతుంది. అంతే కదండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి అమ్మా. ఫోర్త్ కండిషన్ ఇక్కడ ఫోర్త్ వన్ ఏమంటున్నాడండి ఈ క్వశ్చన్ రాద్దాం ఇక్కడ నుంచి. ఎట్ ఈచ్ పాయింట్ ఆన్ ద కర్వ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఏ టాంజెంట్ inclined at an acute angle with the positive direction of x axis అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడండి టాంజెంట్ inclined with the positive direction of acute angle అంటున్నాడండి. acute angle with the positive direction of x axis అనేది అంటున్నాడండి. అంటే acute angle అంటే జనరల్ గా dy/dx విత్ x axis అంటున్నాడు. x axis అంటే ఒక్కొక్కసారి x axis స్లోప్ 0 కూడా అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి dy/dx అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోండి. అంటే ఇక్కడ dy/dx అంటే y అనేది x క్యూబ్ మైనస్ ax స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 దీనికి డెరివేటివ్ dy/dx అంటే 3x స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ 1 ఇది ఏం కావాలి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే ఇక్కడ చూడండి మనకి ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను ఏ గ్రేటర్ దాన్ 0 f ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అవ్వాలి అంటే ఖచ్చితంగా డెల్టా అనేది లెస్ దాన్ 0 అవ్వాలి. కానీ ఇక్కడ r ఈక్వల్ టు పెడితే లెస్ దాన్ r ఈక్వల్ టు పెడతాం. లేదు ఓన్లీ f ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 పెడితే డెల్టా లెస్ దాన్ 0 పెడతాం. మీకు ఆల్రెడీ ఈ డిఫరెన్స్ అనేది చెప్పాను. అంటే ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు పాజిటివ్ అయినప్పుడు fx గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు డెల్టా లెస్ దాన్ 0 అవుతుంది. fx గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు డెల్టా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. సో ఇక్కడ మనకి డెల్టా అన్నప్పుడు ఏమైపోతుందండి ఇక్కడ డెల్టా అంటే b స్క్వేర్ మైనస్ 4ac అంటే 4a స్క్వేర్ మైనస్ 4 into 3 less than or equal to 0 4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే a మైనస్ రూట్ 3 ఇంటూ a ప్లస్ రూట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మైనస్ రూట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 3. therefore the value of a is minus root 3 comma root 3. that's all. ఓకేనండి. నెక్స్ట్ అండి అందరికి మార్క్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి ఒకసారి చూసుకోండి. అందరు మాక్సిమం మీరు బాగా ప్రిపేర్ అయితే ఇంకా బెటర్ గా వస్తాయండి. మనం మంచిగా చేయిద్దాం ఇబ్బంది లేదు. నెక్స్ట్ అండి రాశారా? నెక్స్ట్ మీరు మార్నింగ్ స్టడీ అవర్ నీట్ గా నోట్స్ రాయండి. ఆఫ్టర్నూన్ కూడా ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ఎట్లాగా మనం మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా చేసేయచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ద కర్వ్ y is equal to square root of 4 minus x square. The point where the ordinate and the abscissa are equal అంటున్నాడండి. ఆర్డినేట్ దేనికి ఈక్వల్ అంటున్నాడండి? abscissa. అసలు ఆర్డినేట్ అంటే ఏంటి? y కోఆర్డినేట్. abscissa అంటే x కోఆర్డినేట్.
అంటే y ఈజ్ ఈక్వల్ టు x అని దాని అర్థం. అంటే ఇప్పుడు దీని యొక్క టాంజెంట్ అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x కాబట్టి ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4 మైనస్ x స్క్వేర్. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ x స్క్వేర్ కాబట్టి 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. x రూట్ 2 అన్నప్పుడు y రూట్ 2. ఎందుకంటే y అనేది షుడ్ బి పాజిటివ్ కాబట్టి రైట్. సపోజ్ x మైనస్ రూట్ 2 అన్నప్పుడు y అనేది మైనస్ రూట్ 2 అవుతుంది. ఇది రూల్డ్ అవుట్ కదా. ఎందుకు రూల్డ్ అవుట్ అంటే y అంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ x స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ టర్మ్ అనేది నెవర్ నెగటివ్. సో కాబట్టి y అనేది మైనస్ రూట్ 2 పాజిబిలిటీ ఉండదు కాబట్టి ఈ కండిషన్ మనం తీసుకోం. ఓన్లీ ఈ పాయింట్ దగ్గరే తీసుకోవాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి, ఎగ్జిస్ట్ అయితే ఈ వాల్యూ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఎక్కడ టాంజెంట్ కట్టేస్తే సరిపోతుందండి, రూట్ 2 కామా రూట్ 2 పాయింట్ దగ్గర టాంజెంట్ కడితే సరిపోయింది. ఇప్పుడు ఏమైందండి, y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ x స్క్వేర్ కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy by dx is equal to 1 by 2 root of 4 minus x square minus 2x. 2 cancel అయిపోతుంది. ఏ పాయింట్ దగ్గర కట్టాలండి, ఓన్లీ రూట్ 2 కామా రూట్ 2 ఆ పాయింట్ దగ్గర కడితే సరిపోతుంది. ఇంకో దగ్గర అవసరం లేదు. అంటే మైనస్ రూట్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుందండి, 4 మైనస్ 2 అంటే 2, రూట్ 2 పోతుంది మైనస్ 1. ఓకేనండి. సాకేత్ ఇది సింగేజ్ మెటీరియల్ బాబు, సింగేజ్ మెటీరియల్ సాకేత్, సింగేజ్ మెటీరియల్. ఇక చూడండి అమ్మా, నా క్వశ్చన్ ఒకసారి రాయాలా మళ్ళీ, మీ దగ్గర ఉంది కదా. ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ద కర్వ్ at the point where the ordinate and the abscissa are equal. Abscissa are equal. సాకేత్ ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేసామమ్మా, ఒకసారి చూడమ్మా. వచ్చింది కదండి సింగేజ్ మెటీరియల్. రైట్. ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ అంటే దీని యొక్క స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్, ఈ టాంజెంట్ టు ద కర్వ్ అంటున్నాడు. y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ x స్క్వేర్ కి టాంజెంట్ అడిగాడు. ఎప్పుడు అట, ఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు అబ్సిసియా అన్న కండిషన్ లో. ఓకేనండి. సరే, బ్రీఫ్ గా క్వశ్చన్ కూడా రాస్తానండి. 7th క్వశ్చన్ చూడండి అమ్మా. 7th క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, లైన్ జాయినింగ్ ద పాయింట్స్, లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 0, 3 and 5, -2, 5, -2 is a tangent to the curve. Is a tangent to curve. Tangent to the curve. Y is equal to c by x plus 1. అయితే then the value of c, then c అంటే c వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. అంటే జనరల్ గా ద వాల్యూ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అంటున్నాడు. 2 పాయింట్స్ అనేది ఈజ్ ఏ టాంజెంట్ టు ద కర్వ్. 2 పాయింట్స్ అన్నప్పుడు స్లోప్ అన్నా టాంజెంట్ అన్నా ఒకటే కదండి. స్లోప్ అన్నా టాంజెంట్ అన్నా ఒకటే కదా. ఈ రెండింటి మధ్య స్లోప్ కి ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే అర్థం ఏమైపోతుందండి, ఇక్కడ y అంటే 3 ప్లస్ 2 బై 0 మైనస్ 5 అంటే -1. ఇక్కడ 0, 3 దగ్గర కానీ 5, -2 దగ్గర కానీ టాంజెంట్ కట్టండి. టాంజెంట్ ఈక్వేషన్, టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 0, 3 దగ్గర కానీ స్లోప్ ఆల్రెడీ -1. ఫార్ములా ఏంటండి, y - 3 ఈజ్ ఈక్వల్ టు -x - 0. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏమొస్తుందండి, x ప్లస్ y -3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద టాంజెంట్ ఈక్వేషన్. ఈ టాంజెంట్ అనేది ఈ కర్వ్ కూడా టాంజెంట్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి, ఈ కర్వ్ కి టాంజెంట్ అంటే y ఈక్వల్ టు c బై x ప్లస్ 1 కూడా టాంజెంట్ కర్వ్ అంటే, టాంజెంట్ అంటే అర్థం ఏంటి, దీని యొక్క టాంజెంట్ ఈ టాంజెంట్ ఈక్వల్ చేయటమే కదా.
అంటే ఇక్కడ టాంజెంట్ అంటే dy by dx, dy by dx అంటే మైనస్ c బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా, మైనస్ c బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ రెండింటి యొక్క లెట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఆల్ఫా కామా బీటా అనుకోండి. ఈ ఆల్ఫా కామా బీటా ఈ కర్వ్ ని సాటిస్ఫై చేస్తుంది, అంటే బీటా ఇజ్ ఈక్వల్ టు సి బై ఆల్ఫా ప్లస్ 1 అవుతుంది. ఈ కర్వ్ ని కూడా సాటిస్ఫై చేస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి. అంటే ఇక్కడ dy బై dx ఎట్ ఆల్ఫా కామా బీటా దగ్గర చెక్ చేస్తే అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఈ ద లైన్ జాయినింగ్ దిస్ టాంజెంట్ ఈజ్ ఏ కర్వ్ టు ద టాంజెంట్. అంటే ఈ లైన్ యొక్క టాంజెంట్ దీని యొక్క టాంజెంట్ ఒకటే అని అర్థం. లైన్ యొక్క టాంజెంట్ అంటే ఇక్కడ స్లోప్ అంటే ఏంటన్నా అంటే టాంజెంట్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే మైనస్ 1 వస్తుంది. అంటే ఈ టాంజెంట్ ఆ టాంజెంట్ ఈక్వల్ కదండి. సో దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2. ఈ 1, 2 నుంచి we have to substitute minus c by alpha plus 1 whole square is equal to minus 1. So minus 1 cancel అయిపోతే c is equal to alpha plus 1 whole square అవుతుంది. కానీ ఇక్కడ బీటా is equal to c by alpha plus 1 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఇక్కడ ఈ రెండింటి నుంచి మనం సాల్వ్ చేసుకుంటే సమ్ అయిపోయినట్టేనండి. బీటా is equal to c అంటే ఎంత అన్నా ఇక్కడ ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఆల్ఫా ప్లస్ 1. సో ఆల్ఫా ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ బీటా ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1 వచ్చింది. ఈ ఆల్ఫా ప్లస్ 1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే ఆల్ఫా ప్లస్ 1 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే 2 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఆల్ఫా వాల్యూ 1 వచ్చింది. ఆల్ఫా 1 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. 1 ప్లస్ బీటా మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే బీటా వాల్యూ 2 వచ్చింది. ఆల్ఫా 1 బీటా 2 వచ్చింది కాబట్టి సి కట్టాలి. సి వాల్యూ ఎంత వస్తుందండి ఇక్కడ మనం కాలిక్యులేషన్ చేయాల్సింది సి కదా. సి అంటేనే ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఆల్ఫా అంటే ఎంత అండి 1. 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. సో ద వాల్యూ ఆఫ్ సి ఈస్ 4. నోట్ చేయండి అమ్మా. నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే ఇదేదో కర్వ్ అండి, ఏదో కర్వ్ లా ఉంది. దీనికి ఒక 2 పాయింట్స్ దగ్గర నుంచి డ్రా చేసినటువంటి లైన్ అనేది దీనికి టాంజెంట్ అంటున్నాడు ఈ కర్వ్ కి. అంటే ఈ కర్వ్ యొక్క టాంజెంట్ ఈ లైన్ జాయినింగ్ చేసే లైన్ ఒకటే అర్థం. అంటే ఈ పర్టికులర్ పాయింట్ మనం పి ఆల్ఫా కామా బీటా అనుకున్నాం. ఈ ఆల్ఫా కామా బీటా అనేది ఈ కర్వ్ లోనే ఉంటుంది. అంటే y = c by x plus 1 కర్వ్ మీద కూడా ఉంటుంది. అందుకనే బీటా = c by alpha plus 1. ఈ ఆల్ఫా కామా బీటా అనేది ఈ టాంజెంట్ లైన్ మీద కూడా ఉంటుంది. అందుకనే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 3 = 0 అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ లైన్ యొక్క స్లోప్ ఈ కర్వ్ యొక్క టాంజెంట్ స్లోప్ అన్న ఒకటే కదా. ఈ లైన్ ఈక్వేషన్ మనం కట్టాం. టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఎలా కట్టాం, 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఆ లైన్ ఈక్వేషన్ టాంజెంట్ మనకు తెలుసు కదా. 2 పాయింట్స్ ఇస్తే లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, ఏదైనా ఒక పాయింట్ ని మనం తీసుకొని y - y1 = m × x - x1 0, 3 అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, 5, - 2 అనేది తీసుకోవాలి. అంటే 2 పాయింట్స్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. ఇప్పుడు లైన్ వచ్చింది, దీని యొక్క స్లోప్ ఎంత -1. ఈ టాంజెంట్ స్లోపు ఈ కర్వ్ యొక్క స్లోపు రెండు ఈక్వలే. అంటే దీని యొక్క స్లోప్ -1, ఈ కర్వ్ యొక్క స్లోప్ dy by dx కట్టాం, మైనస్ c by x plus 1 హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే ఆల్ఫా బీటా కాబట్టి మైనస్ c by alpha plus 1 హోల్ స్క్వేర్. ఈ రెండు ఈక్వల్ చేశాం. అంటే c = alpha plus 1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బీటా = c by alpha plus 1 కాబట్టి సింప్లిఫికేషన్ చేస్తే బీటా అనేది ఆల్ఫా ప్లస్ 1. ఇక్కడ ఆల్ఫా బీటా అనే పాయింట్ అనేది ఈ లైన్ మీద కూడా ఉంటది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా -3. సో ఆ బీటా ప్లేస్ లో ఆల్ఫా ప్లస్ 1 అని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే బీటా వాల్యూ 2 వచ్చింది. సో మనకి ఇక్కడ ఎందుకు ఈక్వల్ స్లోప్స్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ద లైన్ జాయినింగ్ ఈ లైన్ అన్నా ఈ కర్వ్ యొక్క టాంజెంట్ అన్నా ఒకటే. అంటే దాని అర్థం ఏంటి, టాంజెంట్ స్లోప్ అన్నా కర్వ్ యొక్క టాంజెంట్ స్లోప్ అన్నా
లైన్ యొక్క స్లోప్ అన్న ఒకటే కదా, అందుకే ఈక్వల్ చేస్తాం. ఓకే, ఎందుకు ఈక్వల్ చేసామంటే టాంజెంట్ ఈక్వల్ అన్నాడు. కర్వ్ యొక్క టాంజెంట్ లైన్ యొక్క టాంజెంట్, లైన్ టాంజెంట్ అంటే స్లోప్, కర్వ్ టాంజెంట్ అంటే స్లోప్, ఈక్వల్, అందుకే ఈక్వల్ చేసాం. ఓకేనా రామానుజన్? రైట్. నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 8th వన్ చూడండి అమ్మా. నెక్స్ట్ 8th వన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా ఉన్నామండి. ద నెక్స్ట్ వన్ ఈస్ ద 10th వన్ చూడండి అమ్మా. 10th వన్ ఏమంటున్నాడు అంటే ద పాయింట్ ఆన్ ద కర్వ్, పాయింట్ ఆన్ ద కర్వ్ 3y is equal to 6x minus 5x cube, 6x minus 5x cube, the normal at which passes through origin అంటున్నాడు. the normal passes through origin అంటున్నాడు. passes through origin అంటే సింపులే కదండి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ passes through origin అంటే ముందుగా అసలు passes through origin అంటే ఒక పాయింట్ వచ్చేసింది 0,0 అనే పాయింట్, స్లోప్ కట్టాలి. అది కూడా ఎలాంటిది? నార్మల్ స్లోప్ కట్టాలి. అంటే నార్మల్ స్లోప్ అంటే అర్థం ఏంటండి? జనరల్ గా నార్మల్ స్లోప్, మీకు జనరల్ గా టాంజెంట్ స్లోప్ అంటే మీనింగ్ ఏంటి? టాంజెంట్ స్లోప్ అంటే dy/dx, ఇది m అనుకుంటాం. నార్మల్ స్లోప్ అంటే -1/m, దట్ ఈజ్ ఈక్వల్ టు -dx/dy. అంటే dx/dy దీన్ని కట్టేస్తే, dx/dy కట్టేస్తే సమ్ అయిపోయినట్టే. dx/dy కట్టేస్తే ఇది స్లోప్, ఇది పాయింట్. అంటే దిస్ ఇస్ దేర్ నుంచి y మైనస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు -dx/dy ఇంటూ x మైనస్ 0. అంటే ఇక్కడ dx/dy కట్టేసేయండి. అప్పుడు ఆప్షన్స్ లో వెరిఫికేషన్ చేసుకోవడమే. ఏ పాయింట్ అయితే పాస్ అవుతుందో ఆ పాయింట్ అన్నమాట. ఇక్కడ dy 3y is equal to 6x minus 5x cube అంటే 3 dy/dx is equal to ఎంత అవుతుందండి? దీని విత్ రెస్పెక్ట్ టు x చేసాం అనుకోండి, 6 minus 15x square. మనకు కావాల్సింది ఏంటి? dx/dy. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ రెసిప్రోకల్, అంటే 3 1s are 3 2s are 3 5s are, అంతే కదండి. దీనికి రెసిప్రోకల్ అంటే 1/2 minus 5x square. మైనస్ dx/dy కావాలంటే -1/. ఇప్పుడు ఆప్షన్ ఏమైపోయిందండి? y is equal to -1/2 minus 5x square into x. ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాల్సింది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ పాయింట్ అయితే పాసెస్ అవుతుందో ఆ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయడం, అంతే, ఇంకేం లేదు. అంటే y into 2 minus 5x square plus x is equal to 0. అంటే ఇక్కడ ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ ఆప్షన్స్ వెళ్తుందో అనేది చెక్ చేసుకుంటే సమ్ అయిపోయినట్టేనండి. రైట్, నెక్స్ట్. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 13th వన్ చూడండి అమ్మా. 13th వన్, excuse me, the equation of tangent to the curve, y is equal to b into e power minus x by a. నా సింపులే కాబట్టి వెంటనే రబ్ చేశానండి. b into e power minus x by a at the point where it crosses y-axis. At the point where it crosses y-axis అంటున్నాడండి. క్రాసెస్ y-axis అంటాడు. క్రాసెస్ y-axis అంటే అర్థం ఏంటండి? క్రాసెస్ y-axis అన్నా y ఇంటర్సెప్ట్ అన్నా ఒకటే కదండి. y ఇంటర్సెక్ట్ అన్నా ఒకటే. y ఇంటర్సెక్ట్ అంటే దాని అర్థం ఏంటి? x వాల్యూ 0 అనే కదా దాని అర్థం. అంటే ఆ కర్వ్ లో y is equal to x ప్లేస్ లో 0 పెట్టేసేయండి. b into e power 0 అంటే 1, b అంటే పాయింట్ ఏమొచ్చేసిందండి? x 0 అన్నప్పుడు b అంటే 0, b దగ్గర
దాని యొక్క టాంజెంట్ ఈక్వేషన్ కట్టాలి అంతే. జీరో కామా బి దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కట్టాలి. అంటే మనకి టాంజెంట్ ఈక్వేషన్ at 0, b. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఉండాలి అంటే అర్థం ఏంటి? ఒక పాయింట్ ఉంది, స్లోప్ ఒకటి కట్టాలి. అంటే ఫార్ములా ఏంటి? y మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ మనకి తెలియదు కాబట్టి m అనుకుందాం, m ఇంటూ ఎక్స్ మైనస్ 0. స్లోప్ అంటేనే దాని అర్థం ఏంటి? స్లోప్ అంటేనే దాని అర్థం టాంజెంట్ అనే కదా. అంటే టాంజెంట్ అనే మీనింగ్. స్లోప్ అన్నప్పుడు టాంజెంట్ అంటే దీని యొక్క కర్వ్ డివైడ్ బై ఎక్స్ కట్టేసేయండి. y is equal to b into e power minus x by a. So dy by dx is equal to ఇది b into e power x కి ఇంటిగ్రేషన్ e power minus x by a into minus 1 by a కదా, into minus 1 by a. ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర మనం తీసుకోవాలండి? ఇక్కడ అంతా కూడా 0, b అనే పాయింట్ దగ్గర తీసుకోవాలి. అంటే x0 y b అన్నమాట. అంటే b ఇంటూ ఈ పవర్ 0 మైనస్ b బై a. అంటే ఆ వాల్యూ ఎంత వచ్చిందండి? మైనస్ b బై a. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. y మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఏమైందండి? ay మైనస్ ab ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏంటి? x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. దట్స్ ఆల్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ అండి, క్రాసెస్ y యాక్సిస్ అంటే y ఇంటర్సెప్ట్ అమ్మ. అంటే ఆ కరువు y యాక్సిస్ ని కట్ చేస్తుంది అని అర్థం. యశ్వంత్ 86 మార్క్స్ వచ్చాయా? వెరీ గుడ్ యశ్వంత్, వెరీ గుడ్. అడ్వాన్స్ ఎలా ఉందండి పేపరు? సలీం మరొకసారి పోస్ట్ చేయాలా? సింగేజ్ చేయిస్తాను. రైట్, అడ్వాన్స్ బాగుందా పేపరు? రైట్. ద నెక్స్ట్ వన్ అండి, 15th క్వశ్చన్. నాన్న నోట్ చేస్తారు కదా నాన్న? 6:20కి అప్పుడు చెప్పండి అమ్మా, అడ్వాన్స్డ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. క్వశ్చన్ చూడండి అమ్మా. The function y is equal to f of x. The function y is equal to f of x is a second order derivative. And తర్వాత ఏమంటున్నాడు అంటే f double dash of x is equal to 6 into x minus 1. 6 into x minus 1. If the graph passes through the point, through the point 2, 1, graph through the point 2, 1, and at that point tangent equation y is equal to 3x minus 5. అయితే then the value of f of 0. then asking f of 0. అంటే f of 0 కట్టాలి అంటే ముందు f of x కడితే సమ్ అయిపోయినట్టే. ఇక్కడ మనకి ఒక y is equal to f of x అనే కర్వ్ ట్వైస్ డిఫరెన్షియబుల్ కర్వ్ ఇచ్చాడు, ట్వైస్ డిఫరెన్షియేషన్ ఇచ్చాడు. గ్రాఫ్ పాసెస్ త్రూ 2, 1 అంటున్నాడు. అట్ దట్ పాయింట్ టాంజెంట్ ఈజ్, ఆ టాంజెంట్ ఈక్వేషన్ అనేది y is equal to 3x minus 5 అయితే then f of 0 అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ చూడండి అమ్మా, వాట్ ఈస్ గివెన్? f double dash of x is equal to 6 into x minus 1. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ then you will get ఇంటిగ్రేషన్ f double dash of x is equal to 6 into x minus 1 కి ఇంటిగ్రేషన్ అంటే f dash x వస్తుందిగా 6 into దీని అర్థం ఏంటండి? x minus 1 whole square by 2 plus integration constant. So 3 times of x minus 1 whole square plus c. f dash x అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి టాంజెంట్ అనే కదా.
కానీ ఇక్కడ టాంజెంట్ అట్ దట్ పాయింట్ అంటున్నాడండి. టాంజెంట్ అట్ దట్ పాయింట్, టాంజెంట్ అట్ పాయింట్ 2,1 ఈక్వేషన్ ఈజ్ y is equal to 3x minus 5. అంటే x2 y1 దగ్గర ఇది టాంజెంట్ ఈక్వేషన్ అని అర్థం. అంటే దీని యొక్క స్లోప్ ఏంటి? టాంజెంట్ స్లోప్. టాంజెంట్ స్లోప్ అంటే y is equal to mx plus c ఫార్మేట్ లో ఉంది కాబట్టి ఇక్కడ స్లోప్ అంటే 3. అంటే x ఏ పాయింట్ దగ్గర? 2,1 దగ్గర. ఈ 2, అంటే f డాష్ x వాల్యూ ఎంత అండి? మనకి స్లోప్ దేనికి ఈక్వల్ చేయాలి? 3 కి ఈక్వల్ చేయాలి. అంటే f డాష్ ఆఫ్ x అట్ ద పాయింట్ 2,1 దగ్గర ఇది ఈక్వల్ టు 3. అంటే f డాష్ x అంటే ఇదే కదా, 3 times of x minus 1 whole square plus c. సో x ప్లేస్ లో 2,1 సబ్స్టిట్యూషన్ చేయాలి, is equal to 3. x ప్లేస్ లో 2 కాబట్టి 3 into 2 minus 1 whole square అంటే 3 plus c is equal to 3. అంటే c వాల్యూ 0 వచ్చేసింది. Therefore ఇప్పుడు ఏమొచ్చిందండి? f dash of x is equal to 3 into x minus 1 whole square వచ్చింది. మనకి అడిగిన కర్వ్ ఏంటి? f of 0 అడిగాడు. అంటే ఇక్కడతో మనకి f dash x కర్వ్ వచ్చింది. f of x కర్వ్ ఎలా వస్తుందండి? ఇది f dash x నుంచి f of x రావాలి అంటే మళ్ళీ ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. సో అగైన్ ఇంటిగ్రేషన్, then you will get integration of f dx is equal to 3 times of x minus 1 whole square. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి? f of x is equal to 3 times of x minus 1 whole cube by 3 plus another constant c1. కానీ ఈ c1 అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ y is equal to f of x, this passing through 2,1 అంటున్నాడు కదా. మళ్ళీ అంటే x minus 1 whole cube plus c1 త్రూ ద పాయింట్. ఎందుకంటే ఈ కర్వ్ అనేది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అట? 2,1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఈ వాల్యూ x2 y1 అన్నమాట. x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి. 1 is equal to 2 minus 1 whole cube అంటే 1 plus c1. అగైన్ c1 అనేది 0 వచ్చేసింది. Therefore y is equal to f of x is equal to x minus 1 whole cube. ఇప్పుడు మనకు అడిగినది ఏంటి? f of 0. సో f of 0 అంటే x ప్లేస్ లో 0. సో 0 minus 1 whole cube అంటే minus 1 whole cube అంటే -1. ఓకేనండి, రైట్, నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నోట్ చేస్తారండి? చూడమ్మా ఒకసారి జాగ్రత్తగా. Right. So coming to the next one, let us see 19th one. చూడమ్మా 19th one ఏమంటున్నాడు అంటే the variable tangent to the curve. If a variable tangent to the curve, x square y is equal to c cube makes intercept A and B, on x and y axis respectively. Then the value of A square B. Then asking A square B value how much? అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ మనకి x ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడండి? A అన్నాడు.
అలాగే y ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడండి, b ఇచ్చాడు. అయితే దానికి ఏబీలో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే దాని అర్థం ఏంటి, y వాల్యూ 0 చేసుకోవాలి ఆ టాంజెంట్ ఈక్వేషన్ లో. y ఇంటర్సెప్ట్ అంటే x వాల్యూ 0 చేసుకోవాలి ఇన్ టాంజెంట్ ఈక్వేషన్. ఈ టాంజెంట్ ఈక్వేషన్ లో y 0 చేసుకుంటే మనకి x ఇంటర్సెప్ట్ వస్తుంది. అట్లాగే y ఇంటర్సెప్ట్ కావాలంటే x 0 చేసుకుంటే మనకి y ఇంటర్సెప్ట్ వచ్చేస్తుంది. ముందు టాంజెంట్ ఈక్వేషన్ కట్టాలి. అంటే టాంజెంట్ ఈక్వేషన్ అనేది, సో టాంజెంట్ ఈక్వేషన్ at h, k. ఫస్ట్ ఆఫ్ ఆల్ h, k లైసాన్ కర్వ్ కదా, ఎందుకంటే ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా మనకి కర్వ్ మీద ఉంటుంది కాబట్టి లైసాన్ కర్వ్. సో కాబట్టి x ప్లేస్ లో h, y ప్లేస్ లో k సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే h²k = c³. దిస్ ఇస్ ద కండిషన్ నెంబర్ 1. ఇప్పుడు మనకి దీనికి డెరివేటివ్ కూడా కట్టాలి కదా, ఎందుకంటే దీని అర్థం ఏంటి, టాంజెంట్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి, y - y1 = m × x - x1. ఇక్కడ m అంటే మనకి టాంజెంట్ ఈక్వేషన్, m అంటే dy/dx టు ద కర్వ్. అంటే x²y = c³ అంటే దీనికి dy/dx కట్టండి. అంటే 2xy + x² × dy/dx = 0. సో dy/dx at h, k అనే పాయింట్ దగ్గర కట్టాలి కాబట్టి -2xy/x². ఒక x క్యాన్సిల్ అవుతుంది. h, k పాయింట్ దగ్గర స్లోప్ కట్టాలి కాబట్టి x ప్లేస్ లో h, y ప్లేస్ లో k సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే -2k/h. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. y - k = -2k/h × x - h. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, x ఇంటర్సెప్ట్ a ఇచ్చాడు, y ఇంటర్సెప్ట్ b ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్ గా రాసేయండి. x ఇంటర్సెప్ట్ ఎంత అన్నాడండి, a కదా, అంటే y 0 చేసుకోవటమే, అంటే x ప్లేస్ లో a సబ్స్టిట్యూషన్ చేయటమే. అంటే 0 - k = -2k/h ఇంటూ x అంటే a - h. అంటే k క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే a - h = h/2. therefore a h + h/2 అంటే 3h/2. సో దిస్ ఇస్ ద వన్ కండిషన్. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి, b అంటే x వాల్యూ 0 చేసుకోవాలి. అంటే y ప్లేస్ లో b తీసుకోండి. అంటే b - k = -2k/h ఇంటూ x అంటే 0 - h క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దిస్ ఇంప్లైస్ b ఏమవుతుందండి, ఇది 2k + k అంటే 3k. b వాల్యూ 3k వచ్చింది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a²b. సో a²b వాల్యూ అడిగాడు. a² అంటే 9/4h², b అంటే 3k. అంటే దాని అర్థం ఎంత అయిపోయిందండి, ఇక్కడ 27/4h²k. మనకి ఆల్రెడీ ఇక్కడ h²k అంటే అర్థం ఏంటండి, ఫ్రమ్ 1 నుంచి అబ్జర్వేషన్ చేస్తే h²k అంటే c³. అదే రాయండమ్మా, 27/4 × c³ ఫ్రమ్ 1. ఓకేనండి, నోట్ చేయండి అమ్మా. ఓకేనండి, రైట్ అండి. నెక్స్ట్ క్రాంతి కిరణ్, ఒక్క నిమిషం, ప్రాబ్లం అయ్యాక
6:20 అయిందా? రైట్. అడ్వాన్స్ పేపర్ డిస్కస్ చేద్దామండి. ఒక లాస్ట్ ప్రాబ్లం, తర్వాత మళ్ళీ టుమారో వీ హ్యావ్ టు కంటిన్యూ ద సెషన్. ఇక చూడండి అమ్మా, 23rd సమ్ చూడండి అమ్మా. at any point 2x square y square at any point 2x square y square minus x power 4 is equal to c the mean proportional between ఏమంటున్నారంటే mean proportional between abscissa and difference between abscissa and subnormal. Subnormal drawn to the curve at the same point. Is equal to. క్వశ్చన్ అర్థమైందండి? అంటే ఇది ఒక కర్వ్ అండి. ఏమడిగాడు వాడు? మీన్ ప్రపోర్షనల్ దేనికి? బిట్వీన్ యాబ్సిసియా అండ్ డిఫరెన్స్ బిట్వీన్ యాబ్సిసియా అండ్ సబ్నార్మల్. అంటే జనరల్ గా మనకి మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏబి అంటే అర్థం ఏంటి? మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ కామా బి అంటే దాని మీనింగ్ రూట్ ఏబి అని అర్థం కదా. ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ యాబ్సిసియా అంటే ఎక్స్, యాబ్సిసియా అంటే ఎక్స్ కోఆర్డినేట్. డిఫరెన్స్ బిట్వీన్ యాబ్సిసియా అండ్ నార్మల్, డిఫరెన్స్ బిట్వీన్ యాబ్సిసియా అండ్ సబ్నార్మల్. సబ్నార్మల్ అంటే ఎక్స్ మైనస్ లెంత్ ఆఫ్ సబ్నార్మల్ అంటే ఫార్ములా ఏంటి? y1 ఇంటూ m, అంతే కదా. y1 ఇంటూ m ఈ రెండింటి యొక్క మీన్ ప్రపోర్షనల్, అంతే కదండి. సో therefore as per condition is equal to mean proportional అంటే this is a and this is b, అంతే కదా దాని అర్థం. అంటే రూట్ ఏబి అంటే x ఇంటూ x మైనస్ y1 ఇంటూ m. అంటే ఇక్కడ m క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే కదా. m అంటే అర్థం ఏంటి? dy బై dx. ఏ కర్వ్ కి dy బై dx? ఆల్రెడీ మనకి ఈ కర్వ్ కదండి. అంటే దీనికి dy బై dx కడితే సమ్ అయిపోయినట్టే. అంటే 2x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు c కదా. దీనికి డెరివేటివ్ కట్టండి. అంటే 2x స్క్వేర్ ఇంటూ 2y ఇంటూ dy బై dx ప్లస్ 2y స్క్వేర్ ఇంటూ 2x మైనస్ 4x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 0, అంతే కదండి. దీనికి డెరివేటివ్ అంటే ఇదే కదండి. m కట్టేస్తే మనకి సమ్ అయిపోయినట్టే. ఇప్పుడు m అంటే ఏ క్యాన్సిలేషన్ అయిపోతాయి చూడండి. ఇక్కడ m అంటే ఏం క్యాన్సిలేషన్ అవుతుందండి? మనకి ఇక్కడ ఒక 2x క్యాన్సిల్ అయిపోతుంది కదండి, ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. లేదంటే ఇంకో స్టెప్ లో డైరెక్ట్ గా రాద్దాంనండి. మేడం నేను క్లాస్ లో ఉన్నాను మేడం, మళ్ళీ చేస్తాను. నేను క్లాస్ లో ఉన్నాను మేడం. సో దీని నుంచి మనకి dy బై dx కట్టందామా. అంటే ఇక్కడ dy బై dx ఎంత అవుతుందండి? మైనస్ 4x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అన్నిట్లో ఏంటి కామన్ తీసేయచ్చండి మనం ఇక్కడ? అంటే 2x ని కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ? 2xy dy బై dx ప్లస్ 2y స్క్వేర్ మైనస్ ఎంత అన్నా ఇక్కడ 2x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 కదా. సో దేర్ఫోర్ ఇది ఎట్లాగో x 0 అవ్వదు కాబట్టి దీని నుంచి dy బై dx కట్టేసేయండి. dy బై dx ఎంత అవుతుందండి? దిస్ కెన్ బి రిటన్ యాస్, దీని నుంచి dy బై dx కట్టేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? dy బై dx ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నది? 2 టైమ్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై ఎంత అన్నది? బై xy, అంతే కదండి. బై 2xy, 2 క్యాన్సిల్ అవుతాను. అంటే m ప్లేస్ లో దిస్ ఇజ్ ఈక్వల్ టు m ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x ఇంటూ
ఎక్స్ మైనస్ y1 అంటే ya కదా, m అంటే ఇదే కదండి, ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై xy కదా, xy కాబట్టి దేర్ ఫోర్ దీని నుంచి మనకి ఏమైపోతుందండి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ x ఇంటూ రూట్ ఓవర్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ అంటే క్యాన్సిల్ అయిపోతే ఎంత అయిందండి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే y వచ్చింది. y అంటే దాని అర్థం ఏంటండి, ఆర్డినేట్. y అంటే ఆర్డినేట్, నోట్ చేయండి. ఆర్డినేట్, y కోఆర్డినేట్ అంటే ఆర్డినేట్. ఒకసారి మనం ప్రీవియస్ మనం అదే అడ్వాన్స్డ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి అమ్మా. రాసుకోండి. రైట్, చైతన్య భార్గవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, ఒకసారి చూడమ్మా, చైతన్య భార్గవి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, అలా అడగండి. రైట్, అంటే ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ abscissa అండ్ డిఫరెన్స్ బిట్వీన్ abscissa అండ్ సబ్నార్మల్ డ్రాన్ అట్ ద సేమ్ పాయింట్ అంటున్నాడు. ముందు మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏబి అంటే అర్థం ఏంటి, రూట్ ఏబి అనే మీన్ ప్రపోర్షనల్ అంటాం. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్మెంట్స్ చూడండి. దేనికి మీన్ ప్రపోర్షనల్, బిట్వీన్ abscissa అంటే ఎక్స్ కోఆర్డినేట్, దట్ ఈస్ ఏ, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ abscissa అండ్ సబ్నార్మల్. abscissa కి సబ్నార్మల్ కి డిఫరెన్స్ అంటే x మైనస్ 1. లెంత్ ఆఫ్ ద సబ్నార్మల్ అంటే ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ సబ్నార్మల్ అంటే y1 ఇంటూ ma కదా, లెంత్ ఆఫ్ సబ్నార్మల్ అంటే y1 ఇంటూ ma కాబట్టి x మైనస్ y1 m అన్నమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు b. సో x మైనస్ y1 m అనేది లెంత్ ఆఫ్ ద సబ్నార్మల్ అవుతుంది. y1 m అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ b అయితే రూట్ ab, అదే రాశాను, x ఇంటూ x మైనస్ y1 m. ఇప్పుడు ఇక్కడ m క్యాలిక్యులేషన్ చేయడమే సమ్ అంతా. m అంటే అది ఇచ్చిన కర్వ్ dy బై dx, సింప్లిఫికేషన్ చేశాను, అది పట్టుకెళ్ళి అందులో సబ్స్టిట్యూషన్ చేశాను, అంతే ఆన్సర్. ఓకేనా చైతన్య భార్గవ్? రైట్, చూడండి అమ్మా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి, అడ్వాన్స్